హాయ్ అండి అందరికీ. మేమైతే ఈరోజు చేపల మార్కెట్కి అయితే వచ్చాము. ఈ మార్కెట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎటు చూసినా మనకైతే చేపలే కనిపిస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్నట్లుగా ఈ మార్కెట్ అయితే చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ మనకి బోల్డన్ని చేపలు వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. చూడండి, రండి చూపిస్తాను. ఫ్రెషేనా? మేమైతే శంఖాలు చూపించమని అడిగి మరీ తీసుకుంటున్నాము. ఫ్రెషా కాదా అని చెప్పేసి. ఇక్కడైతే బోలెడని చేపలు, నాకు తెలియని వాటి పేర్లు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ చేపల పేర్లు 150 అంటే కిలో. ఇక్కడైతే కొన్ని ఫ్రెష్గా ఉన్నాయి, కొన్ని అయితే చిన్నటి చేపలు కూడా అమ్ముతున్నారు అనమాట. మనమైతే చూసుకొని తీసుకోవాలి, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళు నిన్న మొన్న తెచ్చిన చేపలను కూడా కలిపి ఇస్తారనమాట. ఇలాంటి పెద్ద పెద్ద మార్కెట్లకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాల్సి ఉంది. కొంత తెలియని వాళ్ళు అయితే నేను ఒక ఆమెను చూశాను, ఒక మెత్తగా ఉన్నాయి. ఆమె చేపలు ఏమంటే అన్నీ మెత్త మెత్త చేపలు, ఖరాబ్ అయిన చేపలు వేశారు. మన చాయిస్తోనే చేపలు తీసుకోవాలి. మా వారైతే చంకాలు చూసి తీసుకుంటున్నారు, ఫ్రెష్గా కాదని. అలాగే చెక్ చేసుకుని తీసుకోవాలి. 2 డేస్ బ్యాక్ ఫిష్ కూడా అమ్ముతారనమాట. ఫ్రెష్ చేపలో కాదు అని మనకు తెలియడానికి వాటి బొడ్డుల దగ్గర రెడ్గా ఉంటుందంట. అలా రెడ్గా ఉంటే ఫ్రెష్ చేపలు, అదే బొడ్డు దగ్గర బ్లాక్గా ఉంటే అవి నిన్నటి మొన్నటి అనమాట. ఇలా చెక్ చేసి తీసుకోండి. ఇదొక టెక్నిక్ అనమాట, చేపలు ఫ్రెష్గా కావని తెలుసుకోవడానికి. మాకైతే అక్కడ చేపల మార్కెట్లోనే ఒక ఆంటీ చెప్పిందనమాట. నేనైతే ఎప్పుడు అలాగే చూసి తీసుకుంటాను. నిజంగా అట్లా బొడ్డు దగ్గర ఎంతగా ఉంటే శంకలు కూడా ఫ్రెష్గా మనకు కనిపిస్తాయి. అదే బొడ్డు దగ్గర బ్లాక్ ఉంటే చేపలు మాత్రం శంకలు ఓపెన్ చేసి చాలా బ్లాక్గా పీస్గా ఉంటాయి. అందుకే నిజంగా ఇదొక టెక్నిక్. ఎప్పుడైనా చేపలు తీసుకోవాల్సిన మార్కెట్కి వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి ఈ టెక్నిక్. మనకేంటంటే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటాము, ఇంకా ఎక్కడ ఫ్రెష్ కనిపిస్తే అక్కడే తీసుకుంటాము. రోడ్డుకి రెండు వైపులా అంటే ఇరుపక్కల చేపలు పెట్టారనమాట. అటు ఇటు ఎన్ని రకాల చేపలు ఉన్నాయంటే ఇవన్నీ సముద్రం నుంచి వచ్చిన చేపలు ఉండి, కొన్ని చెరువు నుంచి వచ్చిన చేపలు కూడా ఉన్నాయి అన్నమాట. ఈ మార్కెట్ అయితే ప్రతిరోజు ఉంటుంది. చాలా చాలా పెద్ద మార్కెట్. కొన్ని వందల వేల మంది వచ్చి కొనుక్కొని పోతూ ఉంటారనమాట. మేమైతే రవ్వలు తీసుకున్నాము. రవ్వలు తీసుకున్న తర్వాత రొయ్యలు తినాలనిపించింది. మేము రొయ్యల సెక్షన్కి అయితే వెళ్తున్నాము. అసలు రొయ్యలు ఎటు చూసినా రొయ్యలే కనిపిస్తాయి. చూడండి, మన బట్టల బజారు లేకపోతే కూరగాయల మార్కెట్ లాగా ఇది కూడా చేపల మార్కెట్. ఎటు చూసినా నాకైతే రొయ్యలే కనిపిస్తున్నాయి. అసలు ఎన్ని టైప్స్లో ఉన్నాయో ఈ రొయ్యలు, సైజు వైజ్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ రొయ్యలు ఎటు చూసినా కుప్పలు పోస్తున్నాయి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క సైజులో ఉన్నాయి అనమాట ఈ రొయ్యలన్నీ. ఇక్కడ సైజుని బట్టే రేట్ ఉందన్నమాట. సైజు వారీగా రేట్లు చెప్తూ ఉన్నారు. 250 నుంచి 350 నుంచి 1000 వరకు ఉన్నాయి అనమాట ఈ రొయ్యలు. టైగర్ రొయ్యలు అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. అట్లా రేట్ అంటే సైజు వైజ్గా వీటి రేట్లు అనమాట. సముద్రపు చేపలు తినాలంటే నిజంగా ఈ మార్కెట్కి రావాలి. అసలు ఎన్ని రకాల పేర్లు అయితే నాకు తెలియదు, కానీ అన్ని రకాల చేపలు ఈరోజు ఏంటో మొత్తం నాకు రొయ్యలే కనిపిస్తున్నాయి. ఈ రొయ్యలో పొంట ఉండే ఈ దారిలో ఆక్టోపాస్లు, రకరకాల చేపలు ఉంటాయి అన్నమాట. ఈరోజు మాత్రం నాకైతే ఎక్కువ రొయ్యలే కనిపిస్తున్నాయి. ఇదంతా రొయ్యల బజార్ లాగే ఉంది. మేమైతే ఇక పాంప్లెట్లు తీసుకున్నాము, రవి చేపలు తీసుకున్నాము. పాంప్లెట్లు ఫ్రై కోసం, రవి చేప కూర కోసం తీసుకున్నాము. ఫ్రెష్ ఏనండి, మరీ చంకాలు చూసి తీసుకున్నాము. చెప్పాను కదా, చేపలు తీసుకున్న టెక్నిక్ అది అస్సలు మర్చిపోవద్దు. వాటి బొడ్డుల దగ్గర ఎర్రగా ఉంటుందంట ఫ్రెష్ చేపలు. అవి ఖరాబ్ అయితే బ్లాక్ ఉంటుంది. చేప ఖరాబ్ అయితే అది మాత్రం తీసుకోవద్దండి. చేపలు తీసుకునే టెక్నిక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అసలు రొయ్యలు అయితే ఈరోజు చూస్తుంటే వదిలిపెట్టే పని లేదన్నట్టుగా ఉంది. మాకైతే రొయ్యలు బాగా నచ్చుతున్నాయి. ఎక్కడ చూసినా ఫ్రెష్గా వచ్చినాయి మార్కెట్లోకి రొయ్యలు. ఎట్లయినా ఈ రొయ్యలు తీసుకుందామని అనుకుంటున్నాము. ఇంకా మేమైతే రొయ్యలు మాట్లాడుతున్నాము. రొయ్యలు ఎక్కడెక్కడ రేట్ తక్కువ ఉందో ఆ రేటు తక్కువలో తీసుకుందామని చెప్పేసి అంతటా తిరిగి చూస్తున్నాం అన్నమాట. ఈరోజు మార్కెట్లో పీతలు కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఫ్రెష్గా వచ్చాయి.
మనం ఆదివారం వెళితే నిజంగా అన్నీ శనివారం అన్నీ వదిలేసిన మాలే మనకి దొరుకుతాయి అనమాట. కానీ మేమైతే ముందు సాటర్డే అన్నా ఫ్రైడే అన్నా సండే అస్సలకి వెళ్ళకూడదు. ఎందుకంటే సండే సెలవు ఉంటుంది కాబట్టి అన్నీ కలిపి వేస్తారు. ఆ రోజు మాత్రం మామూలు మోసం ఉండదు చేపలలో. రేటే కదా అని చెప్పేసి తీసుకున్నాము, ఇక ఆగమైపోయినట్టే. కూర కూడా టేస్ట్ ఉండదు, అంత గలీజ్గా ఉంటాయి చేపలు. అందుకే సండే అస్సలు తీసుకోకూడదు. మేమైతే సాటర్డేనే తీసుకుంటాము ఎప్పుడు. ఇక్కడ నుంచి అన్ని మార్కెట్లకి వెళ్ళిపోతాయి అన్నమాట చేపలు. ఐస్లో ప్యాక్ చేసి అన్ని మార్కెట్ వాళ్ళు తీసుకెళ్తారు అనుకుంటా. అంత పెద్ద మార్కెట్ ఇది. ఇంత పెద్ద మార్కెట్లో మోసం జరగకుండా ఉంటుందా? అందుకే చూసి తీసుకోమని చెప్తున్నాను అనమాట నిజంగా. ఎందుకంటే ఇక్కడ అసలు చూస్తుంటే అంత గందరగోళంగా అయోమయంగా ఉంది. అంత పబ్లిక్ కూడా అంత రష్ ఉంటుంది అనమాట. వాళ్ళు దబ ఇచ్చేస్తారు, అంటే తొందరగా తీసుకెళ్ళాలన్నట్టుగా ఇచ్చేస్తారనమాట మార్కెట్లలో. మనం ఇక్కడ చాయిస్ చేసుకొని వేరుకుని రొయ్యలు అయితే ఏరుకునే పరిస్థితే ఉండదు. ఇంకా చేపలు అంటే రవ్వ చేపలు అటువంటివి అయితే కొంచెం మనం చాయిస్ చేసుకోవచ్చు. రొయ్యలు మాత్రం ఏరుకునే పరిస్థితి ఉండదు. ఇంకా మేమైతే సెలక్షన్ చేసుకుంటున్నాము, చూస్తున్నాము ఏది బాగుంది ఏది మంచిగా లేదని చెప్పేసి చూసుకున్నాము. చూసుకున్న తర్వాత మాకైతే ఇక్కడ బాగా నచ్చింది. రొయ్యలన్నీ ఫ్రెష్గా గట్టిగా ఉన్నాయి అన్నమాట, మెత్తగా ఏం లేవు. మేమైతే ఒక 4 కిలో 3 కిలో కావాలని అవునా? రొయ్యలు కూడా చేస్తారు వాళ్ళు. కిలో మంచిగా ఉందా? కిలో బాగానే ఉందా? ఇక నెక్స్ట్ వచ్చేసి కటింగ్ సెక్షన్కి వచ్చామన్నమాట. ఇక్కడ కిలోకి రొయ్యలు అయితే 30 అనుకుంటా. మామూలు ఇట్లా పాంప్లెట్లు రవ్వులు అది చేతి పగిలితే ముక్క కట్ చేసేవి మా చేపలే కట్ చేపిస్తున్నాం అనమాట. పాంప్లెట్లు లేదండి, చేతి పగిలితే పాంప్లెట్ ఫ్రై కోసం నాకైతే ఇక కొంచెం చేదు పగులుతుందేమని చెప్పేసి ఆంటీకి చెప్తున్నాను నేను. ఆంటీ చేదు పగిలితే అదంతా ఖరాబ్ అయిపోయి మొత్తం పీసులు మొత్తం చేదుగా ఉంటాయి. ఒక్కోసారి మనం చెప్పకపోతే వాళ్ళు ఎట్లా పడితే అట్లా కట్ చేస్తూ ఉంటారు. అదంతా చేదంతా పగిలిపోయి ఆ గ్రీన్ మొత్తం పీసులు పట్టి ఎంత కడిగినా కూడా మనం ఫ్రై చేసుకున్నా కర్రీ చేసుకున్నా మొత్తం ఆ పీసులు మొత్తం చేదుగా ఉంటుంది. అందుకే కట్ చేసేటప్పుడు ఆ పొట్ట కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కట్ చేయించుకోవాలి, లేకపోతే గలీజ్ అయిపోతాయి పీసులు. ఇది మాత్రం మాకు చాలా కేర్ఫుల్గా చేయించుకోవాలి. కట్ చేయించుకునేటప్పుడు కేర్ఫుల్గానే కట్ చేయించుకోవాలి. ఆ సేదు గిట్ట పగిలిందా ఇక అంతే సంగతి. ఏది తినలేము, ఫ్రై తినలేము, కూర తినలేము. నేనైతే పర్ఫెక్ట్గా కట్ చేపిస్తున్నాను. ఇలా కట్ చేయని చెప్పేసి మరీ చెప్పి కట్ చేపిస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. ఒక కట్టింగ్ సెక్షన్లోనే ఇంతమంది పబ్లిక్ వచ్చారు. నాకంటే ముందుగా ఇంతమంది వచ్చారు. అసలు నేను రాకముందు ఇంకెంతమంది తీసుకెళ్లారు. నేను వచ్చేసరికి పొద్దున్న 7:38 అయింది. అంతకుముందు కాలం నుంచి ఆల్రెడీ కటింగ్ చేయించుకున్నారు, తీసుకెళ్తున్నారు. ఇంతమంది జనం ఉన్నారనమాట. చూడండి అసలుకి ఇదొక కటింగ్ సెక్షన్ ఇది మొత్తం. దీనికి ఇంత ప్లేస్ ఆక్రమించినారు జనాలంతా. ఒక్కొక్క రీతిగా కట్ చేయించుకుంటున్నారు. బట్టల షాపు మార్కెట్ ఎట్లుందో ఇది కూడా అంతే ఉంది. ఇంతమంది కట్ చేయించుకుంటున్నారు. ఇంత మార్నింగ్ వచ్చారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారు ఈ మార్కెట్కి. చాలా దూరం నుంచి వస్తారు. ఎందుకంటే కొంచెం సస్తాగా దొరుకుతాయి అనమాట. తక్కువ రేటు, హోల్సేల్ మార్కెట్ అనమాట. తక్కువ రేట్లో మనకి అవైలబుల్గా ఇక్కడ దొరుకుతాయి అనమాట. ఎన్ని రకాల చేపలు కావాలంటే అన్ని రకాల చేపలు దొరుకుతాయి మనకి ఇక్కడ. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంటి దగ్గర కటింగ్ చేయించుకోవాలంటే మన వల్ల కాదు, అది కాని పని. ఇక్కడ కటింగ్ చేయించుకొని వెళ్తేనే ఇంటికి వెళ్ళి మంచిగా ఉప్పు వేసి నిమ్మకాయ వేసి శుభ్రంగా కడుక్కొని రెడీ. కానీ ఇంటికి వెళ్ళి కటింగ్ చేయించుకోవాలంటే మన వల్ల కాదనమాట. అందుకే ఇక్కడే కట్ చేపిస్తున్నాము, లేట్ అయినా పర్వాలేదు. ఇక మేమైతే రవ్వ చేపలు ఇంకా పాంప్లెట్లు మంచిగానే కట్ చేయించుకుంటున్నాము.
ఈ ఆంటీ అయితే మేము చెప్పినట్టే కట్ చేసింది అనమాట. బ్రహ్మాండంగా కట్ చేసింది. చేపలు కూడా నీట్గా చేతి పగలకుండా మాకైతే కట్ చేసి అనమాట. బాగానే చేసింది. ఎట్లా చేస్తుందో అనుకున్నాం కానీ మంచిగా నీట్గా చేసింది అనమాట. ఇక మాకంతా ప్యాకింగ్ అయిపోయింది. మేమైతే ఇక ఇంటికి పోవడానికి రెడీ అవుతున్నాము. మాకు బాగానే కట్ చేసింది. చెప్పిన రీతిలో చెప్పిన వేలోనే కట్ చేసింది. మా ప్యాకింగ్ కూడా అయిపోవస్తుంది. ఇక మాకు పక్కన అన్నమాట వేరే వాళ్ళు కట్ చేస్తున్నారు. ఇదేంటో మరి పంది పిక్కల్లాగా ఉన్నాయి. పంది చేపలు మేము అలానే పిలుస్తాము వాటిని. అంటే పెద్ద పాంప్లెట్లు అనుకుంటా. వీటిని గురక పక్కలు, పంది పక్కలు ఏదేదో అని పిలుస్తారనమాట. ఎన్ని రకాలుగా పిలుస్తారు వీటిని. ఇక మాకైతే ప్యాకింగ్ కూడా అయిపోయింది. కట్ చేయటం కూడా అయిపోయింది. మేమైతే ఇక రెడీ అవుతున్నాము ఇంటికి వెళ్ళడానికి. అన్నీ బాగానే బ్రహ్మాండంగా మంచి కట్ చేసింది. మేము చెప్పిన రీతిగానే ఆంటీ కట్ చేసి మాకు ఇచ్చిందనమాట. ఇక మా వారైతే అన్నీ తీసుకున్నారు. మా పీసెస్ అంతా మేము తీసేసుకొని ఇంటికి వెళ్ళడానికి అయితే ఇక మేము రెడీ అవుతున్నాము. వచ్చేసి మా ప్యాకింగ్ రెడీ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళడానికి మేము బయలుదేరాము. తెలుసు కదా ఎంత పెద్ద మార్కెట్. ఇది ఎక్కడ కాదండి, మన హైదరాబాద్లో ఉన్నటువంటి రామనగరం మార్కెట్ అనమాట. ఎవరు ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మార్కెట్కి వెళ్ళి చేపలు అయితే ఫ్రెష్గా దొరికే చేపలు తీసుకోండి. ఫ్రెష్గా ఉన్న చేపలనే తీసుకోండి. అస్సలు మిస్ అవ్వకండి. నా వీడియోని వెండి వరకు చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇది ఎక్కడో కాదు, మన రామ్నగర్, హైదరాబాద్లో ఉన్నటువంటి రామ్నగర్ ఫిష్ మార్కెట్ అనమాట. చూసారు కదా, కావాల్సిన వెళ్ళి కొనుక్కోండి. థ్యాంక్ యూ.